ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే దుర్గా. ఏంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు దేశ రాజకీయాలు అలాగే వేర్వేరు రాష్ట్రాల్లో కొంచెం పొత్తులకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులకి ఆ వ్యాఖ్యని అన్వయించుకుంటూ ఏపీలో పొత్తులు ఇప్పట్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు, స్వయంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్ మొన్న పొత్తుల విషయానికి సంబంధించి? టీడీపీ అధినేత వెళ్ళారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమిత్ షా అని అదే పని అనుకుంటామని సార్, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎంతమందికి అమిత్ షా గురించి తెలుసమ్మా? ఎక్కువ మందికి తెలుసు సార్, ఇప్పుడు మీరు చెప్పాలి. 60 సంవత్సరాల పెద్ద మనిషి, గుజరాత్ స్టేట్ నుంచి వచ్చారు. బిఎస్సి బయోకెమిస్ట్రీ చదువుకున్నాడు. 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తు, 90 కేజీల బరువు ఉంటాడు. ఢిల్లీలో ఆయన మీద ఒక పెద్ద జోక్ ఉంది తెలుసా సార్. అమిత్ షా గారికి ఏంటంటే ఈ బట్టతలు ఎందుకు వచ్చేసింది ఇంత తక్కువ వయసులోనే అంటే, లేదా ఆయన ఆలోచనలు ఎక్కువైపోయి బట్టతలు వచ్చేసిందంట ఆయనకి. సరే జోక్గా అనుకుంటుంటారు. యూపీలో వాళ్ళకి 72 ఎంపీ స్థానాలు వచ్చినాయన్న, మొన్న కూడా గెలిచారన్న ప్రధానమైనటువంటి కారకుడు అమిత్ షానే. స్ట్రాటజిస్ట్ అనమాట. మనం 10 మాటలు మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు. ఎప్పుడూ కూడాను నెగటివ్గా మాట్లాడు, పాజిటివ్గానే మాట్లాడతాడు. ఒకడే కొడుకు, ఆ కొడుకు ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. బేసికల్లీ ఈజ్ ఇంజనీర్ ఫ్రమ్ నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని గుజరాత్లో ఉందన్నమాట. అందులో చదువుకున్నాడు. ఆ పిల్లడు ఏదో వ్యాపారం ఏదో చేసుకుంటూ ఉంటాడు, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఏదో చేసుకుంటాడు. దాని మీద ఒక చిన్న కేసు కూడా వచ్చింది. అది ఒక్కసారిగా కూడాను టర్న్ ఓవర్ చూపించేసి 160 కోట్లు 180 కోట్లు టర్న్ ఓవర్ చూపించేసి ప్రాఫిట్ చూపించేసి సంవత్సరం ఏదో చేశారు. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు చూసుకుంటారు. అది ఇంకా కేసు జరుగుతున్నట్టుంది, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఆ గుజరాత్లో జరిగిన అల్లర్ల సందర్భంగా సబరుద్దీన్కి సంబంధించిన మర్డర్ కేసు విషయంలో అమిత్ షాను అసలు 2 సంవత్సరాలు గుజరాత్ స్టేట్లో నుంచి గెట్టించారు. గెట్ ఫ్రమ్ గుజరాత్ అంటే ఢిల్లీలో ఉన్నాడు 2 years. తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని అతను తప్పేం లేదు సంగతి సమాచారాన్ని కొట్టేశారు. అన్ని హైకోర్ట్స్ క్రిమినల్ కేసెస్లో ఏంటంటే అన్ని హైకోర్ట్స్ ఒకటే రకంగా ఉండాలని లేదు. ఒక హైకోర్టు ఇస్తుంది, అది సుప్రీంకోర్టుకి వెళ్తే రివర్స్ అయిపోతూ ఉంటుంది. నేను చూసిన వ్యవహారమే కదా. ఆయన యాక్చువల్గా ఆర్ఎస్ఎస్లో ఉండేవాడు మొదట్లో, తర్వాత అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడాను ఎల్కే అద్వానీ గారికి శిష్యులు. ఎల్కే అద్వానీ గారి మూలకంగానే వీళ్ళిద్దరు పైకి వచ్చారు. ఎల్కే అద్వానీని గాలికి వదిలేశారు. పాపం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన వాడిని వదిలేశారు. అయింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ యాక్చువల్గా. సో సింపుల్గా కనుక చెప్పాలంటే ఆయన జీవిత విశేషాలు అలాంటి మంచి హార్డ్ వర్కర్. ఏదైనా విషయాన్ని కనుక పట్టుకుంటే అంత తొందరగా వదిలిపెట్టేటువంటి వాడు కాదు. స్థిరమైనటువంటి నిర్ణయాలు, చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి చాలా కఠినంగా కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆ పరిణామాలని ఆంధ్రప్రదేశ్కి అన్వయించి చెప్పమని కదా అని అడుగుతున్నావు సార్. అర్ధరాత్రి కదా మీటింగ్ జరిగింది. అవును సార్. అక్కడ జరిగిందంటూ ఏమీ లేదు. 10 గంటల దాకా పార్లమెంట్లో ఉన్నాడు, ఇంటికి వచ్చాడు. జార్ఖండ్ ముఖ్యమంత్రి వచ్చాడు, మాట్లాడి పంపించారు. చంద్రబాబు నాయుడు గారిని బాబు మీరు రండి అని ఆయన ఫోన్ చేసి పిలవాల, ఈయన ఎగేసుకుంటూ పోయాడు. అక్కడ ఉండేటువంటి కనకమేళ, సుజనా చౌదరి, సోన్ అండ్ సోఫోర్త్ ఎవరున్నారో అదే పనిగా పాపం ఆయన్ని ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ మా పరువు పోయేటట్టుంది సార్, అక్కడేమో పురంధరేశ్వరి ఒక్కో రకంగా మాట్లాడతారు సార్, వేరే వాళ్ళని ఇంకో రకంగా మాట్లాడుతున్నారు సార్, మేము తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి మీ దాంట్లోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే సార్, మా మీద కేసులు ఉన్నాయి సార్, కొంచెం మమ్మల్ని దయచూడండి సార్, ప్లీజ్ ఒక్కసారి పిలవండి సార్ చంద్రబాబు నాయుడు గారిని సార్ అని అదే పనికి బతిని అడిగితే చలో బులాదేవ్ అన్నాడు. ఈయన వేసుకుంటూ పోయాడు. అక్కడ జరిగిందంటే ఏమీ లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే హాయ్. ఏమండి చంద్రబాబు గారు బాగున్నారా అంటే నేను తెలుగులో చెప్తున్నాను. క్యాయ్ చంద్రబాబుజీ కైసే హాయ్, ఠీక్ హై సాబ్ మై అని ఈయన హిందీలో చెప్పలేడు, నా పక్కన వాడు ఎవడో చెప్పాలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమిత్ షా ముందు కనుక కూర్చొని ఎదురుగా కనుక మాట్లాడాలంటే వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతాయి.
సామాన్యమైన మానవుడు కాదు కదా. టేక్ ఇట్ గ్రాంటెడ్ వ్యవహారం కాదు ఆయన దగ్గర. చంద్రబాబు నాయుడు మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన 118 కోట్ల రూపాయల కేసు ఉంది. అదేమో అమరావతికి లింకు. 371 కోట్ల స్కిల్ స్కామ్, దానికి సంబంధించిన వ్యవహారం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అకౌంట్లో డబ్బులు వచ్చాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు ఉంది. ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు ఉంది. ఎప్పుడుదో 30 సంవత్సరాల కింద చెందినటువంటి ఏలేరు స్కామ్ కూడా ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. పొత్తు పెట్టుకుందాము అనేసి అంటే బీజేపీ వాళ్ళు వీళ్ళ దగ్గర రానిరమ్మ. గతంలో జరిగిన అనుభవాల మూలకంగా ఆయన వస్తే చెప్పులే ఇస్తేవి. మోడీ హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేయిస్తానని చెప్తివి. 2004లోనేమో అమ్మనా బూతులు తిడితివి. మీ మూలకంగానే మాకు దరిద్రం పట్టిందని మోడీని తిడితివి, బీజేపీ పార్టీని తిడితివి. మళ్ళీ 2014లో వెంకయ్యనాయుడు గారు మధ్యవర్తిత్వం చేసి బ్రోకరిజం చేస్తే మళ్ళీ అట్లా సరేనని చెప్పి ఒప్పుకున్నారు. 2018లో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అమ్మనా బూతులు తిడితివి. ఒకసారి చూస్తారు కానీ ఎన్నిసార్లు చూస్తారమ్మా వాళ్ళు మటుకు. అందులో బీజేపీ వాళ్ళు ఎలా ఉంటారంటే నిలుపుగా నిదానంగా ఉంటారు. పాలసీ దగ్గర నుంచి డైవర్ట్ కారు. 75 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రామమందిరము, ఆ అయోధ్యకు సంబంధించిన కేసు వాళ్ళ టైంలోనేగా జడ్జిమెంట్ వచ్చింది. దేశం మొత్తానికి మంచిదేగా. ముస్లిమ్స్ వైపు నుంచి కూడాను పెద్దగా అపోజిషన్ రాలేదుగా. తాకీ అనేటువంటి వ్యక్తి నేను బంగారు ఇటుకనిస్తానన్నాడుగా. అవునా? పరిష్కారం అయిపోయింది కదా. ఇప్పుడు టెంపుల్ కూడా కట్టారు కదా, అది కూడా బాగానే ఉంటుంది కదా. అంటే టెంపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్గా పూర్తి అయిపోయిన తర్వాత విగ్రహ స్థాపన చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇది ఎక్కడ అంటారో జనాలను ఉద్దేశంతో బాలరాముడు అండి ఆయన అన్నారు. సరే ఏదో ఏదో చెప్పుకుంటారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలిగా. ప్రజలు జనాలందరూ కూడా దాన్ని లైట్గానే తీసుకున్నారు, ఏం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మంచిదే జరగడం అనేటువంటిది. బ్యాంక్స్కి సంబంధించినటువంటి సుజనా చౌదరి లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ 7,000 కోట్లు ఎగ్గొట్టారన్న సంగతి మోడీకి అమిత్ షాకి ఇద్దరికీ తెలుసు. విజయ్ మాలవీయ సంగతి తెలుసు. వీళ్ళందరి సంగతి ఒకవైపు తెలుసు. రామ్ జెత్మలా అనే ఒక వ్యక్తిని వాడు గుర్తుందా నీకు? సార్ ఆయన కూడా బీజేపీ రాజ్యసభ మెంబరే. ఆయన్ని వదిలించుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే చివరికి ఆయన పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. 19 సంవత్సరాలకి లాలో పిహెచ్డీ చేసిన వ్యక్తి. అదేవిధంగా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి 26 సంవత్సరాలకి 3 నెలల్లో చైనా లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు ఆయన. 3 monthsలో. చైనా లాంగ్వేజ్లో 500 లెటర్స్ ఉంటాయంట, నాకు కూడా తెలియదు. అది నేర్చుకోవడం చాలా డిఫికల్ట్ అట. అలాంటిది 3 నెలల్లో నేర్చుకున్నాడు ఆయన. ఎట్లా అనుకున్నావు? ఆయన హార్వర్డ్లో చదువుతున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మరి వదిలించుకోవాలనుకుందా ఏమో మనకైతే తెలియదు, కానీ 3 నెలల్లో నువ్వు చైనా లాంగ్వేజ్ కానీ నేర్చుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను అన్నదంట. నేర్చుకున్నాడు. ఇండియాకి చైనాకి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ కైలాస పర్వతానికి వెళ్ళేసిన దారిలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇతనే సాల్వ్ చేశాడు, మనల్ని ఎంట్రీ ఇచ్చారు మనకి. అలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు బయటికి గంటేశారు. జయలలిత జైలుకి వెళ్ళడానికి కారణం ఈయనే. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు చేసినటువంటి దిక్కుమాలి పనికి టీటీడీ వాళ్ళు 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు ఆయన మీద. ఆ కేసు ఈయనే డీల్ చేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి హెరాల్డ్ కేసు కూడా ఈయనే. అలాంటి వాడిని కూడా వీళ్ళు బయటికి గెంటేశారు. అంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడు. ఎవరిని కూడాను బీజేపీ వాళ్ళు అంత తొందరగా కేర్ చేయరు. వాళ్ళకి వ్యతిరేకంగా కనుక మాట్లాడామంటే యువర్ అవుట్. అది వాళ్ళ పాలసీ. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో ఇన్ని అనుభవాలు జరిగిన తర్వాత వాళ్ళు దగ్గరికి ఎందుకు రానిస్తారు? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. వెళ్ళాడు వచ్చాడు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక సామెత ఉంటుంది, చిన్నమల్లయ్య కారంపొడి పోయి వచ్చాడు అని ఒక సామెత ఉంటుంది అన్నమాట. అంటే ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే కారంపొడి పోయి వచ్చాడని. ఆ కారంపొడి అనేటువంటిది పల్నాడు జిల్లాలో ఒక టౌను. నేను ఇప్పుడు నర్సరాపేట కాన్స్టిట్యున్సీ నుంచి, ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కారంపొడి కూడా అందులోకి వస్తుంది. అందుకని ఆ సామెత చెప్తున్నాను నేను. సో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పోయి వచ్చింది ఏంటంటే చిన్నమల్లయ్య కారంపొడి వెళ్ళి ఇచ్చాడు అన్నట్టే ఉంటుంది. అందుకంటే ఏముండదు. వాళ్ళు డోర్స్ క్లోజ్ చేశారమ్మా. ఎప్పుడైతే ఈయన 2018లో మోడీని అనరాని మాటలు అన్నాడో డోర్స్ క్లోజ్. అమిత్ షా మీద చెప్పులేయించాడో డోర్స్ క్లోజ్. ఇంతవరకు ఏనాడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్స్ అన్ ఇండికేషన్. సార్ ఇప్పుడు పవన్ పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే అంటే కలపడానికి పవన్ చాలా ప్రయత్నించారు, పొత్తులో అంటే 3 పొత్తులో ఉండాలని. అలాగే ఇప్పుడు పరిస్థితులు బట్టి ఆయన రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే సార్, అంటే ఈరోజు ఆయన మాట్లాడింది ఏంటంటే ఎవరు భావోద్వేగానికి లోనవ్వద్దు, కార్యకర్తలు ఎవరు పొత్తులు
చర్చల దశలో ఉన్నాయి, చర్చలు జరుగుతున్నాయి పొత్తుల మీద. రాష్ట్ర ప్రయోజనాల కోసం భావోద్వేగానికి లోనే ఎవ్వరూ మాట్లాడొద్దు ఈ సమయంలో. ఆయన ఇలాగే ఎట్టా ఉంటాడమ్మా, ఏం చేస్తాడు చెప్పు, ఉట్టి కరకలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అని చెప్పి ఆయనకే దిక్కు లేదు, ఆయనకే గతి లేదు. ఎవరు భావోద్వేగాలకు లోను కావద్దని ఆయన చెప్తాడు. అందరికంటే ముందు లోన్ అయ్యేది ఆయనే. విన్నాం కదా ఇంతకుముందు థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో. మరి ఆయన నీతులు చెప్తే ఎట్టా, దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ముందు ఆయన పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన పర్ఫెక్ట్గా లేకుండా కార్యకర్తలు చేయండి అంటే ఎందుకు చేస్తారు? మీరు ఓటేస్తే నేను చీఫ్ మినిస్టర్ అయిపోతానంటావు, అడిగేటువంటి అవకాశం మనకు లేదంటావు, మన సంగతి ఏందో మనం తెలుసుకోవాలంటావు. 2 సార్లు నువ్వు పోటీ చేస్తే ఓడిపోయావు, ఈసారి ఏమో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానంటావు. దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నువ్వు పోటీ చేసేటువంటి నియోజకవర్గంలో నీకు ఓటు ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా ఉంది. ఇందిరాగాంధీ ఒకసారి మెదక్ నుంచి, ఒకసారి చిక్కమంగళూరు నుంచి కదా పోటీ చేసింది. మరి ఆమెకు ఓటు హక్కు ఎక్కడుంది? రాయబరేలీలో ఉంటుంది. రాహుల్ గాంధీ కేరళ నుంచి చేశాడుగా. పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి చేశాడుగా. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు చెప్పచ్చు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన పోటీ చేస్తా అన్నాడు, ఇష్టమైతే చేస్తాడు, కష్టమైతే మానేస్తాడు, అది ఆయన ఛాయిస్ కుదిరేద్దాం. వాళ్ళిద్దరి మధ్య పొత్తు, బీజేపీతో కలిసి పొత్తు, ఇదే కదా ట్రయాంగిల్. బీజేపీలో మోడీకి 100% 2014లోనే ఇష్టం లేదు, అయినా కానీ ఏదో ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన మొత్తం కూడా అమిత్ షా నెత్తి మీద పెట్టాడు. బాబు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారానికి నువ్వే బాధ్యత, నా దగ్గరికి మటుకు ఎవరూ రాకూడదు, నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను, ఎవరికి అపాయింట్మెంట్ నేను ఇవ్వను, నువ్వు ఇవ్వద్దు, నువ్వు వెళ్ళి కలువని దయచేసి చెప్పబాక, అదేదో నువ్వే తేల్చి పంపించు. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని రమ్మని చెప్పి మోడీ గారు అమిత్ షా గారు పిలవలేదు, ఈయన ఎగేసుకుంటూ వెళ్ళాడు. అంతకంటే ఏమి లేదు. అర్ధరాత్రి జరిగింది కూడాను ఏమీ లేదు. పొత్తులో మర్చిపో. బీజేపీ వాళ్ళు కలవడము కుదిరే పని కాదు. ఇప్పుడు జనసేన సందిగ్ధంలో పడుతుంది. టీడీపీతో కనుక కలిసి నేను కనుక పోతానని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పాడు. వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఏమేమి చెప్తాడు, ఇంకా ఏమేమి చెప్తాడు. ఈ చివరికి మనిషికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ కదా. చివరికి ఏదో ఒక మన ఫైన్ మార్నింగ్ బీజేపీ వాళ్ళని కూడా కనుక తిట్టాడంటే అడ్డంగా ఇరుక్కుపోయినట్టేగా. దానికోసం అని వెయిట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళు. పొరపాటున ఆ పని కనుక జరిగిందంటే ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదా. వెరీ సారీ టు సే దిస్. ఏమీ అక్కర్లేదమ్మా నీకు, మాట్లాడిన థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ చాలు. పాసిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పి ఆయనే అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పులు వేయించినప్పుడు ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు, ఖండించలేదు. అమరావతి విషయం వస్తే ఒకసారి అటు మాట్లాడతాడు, ఒకసారి ఇటు మాట్లాడతాడు. బీజేపీ వాళ్ళతోనేమో పొత్తులోనే ఉంటాడు, తెలుగుదేశంతో పాటేమో సీట్ల అడ్జస్ట్మెంట్ అంటాడు. ఎంత మాత్రం న్యాయంగా ఉంది, ధర్మంగా ఉంది అనేది ప్రజల విజ్ఞత కుదిరేద్దాం. వాళ్ళు ఎవళ్ళని ఎంటర్టైన్ చేయరు. వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టరు. నువ్వు నేను పొత్తులో ఉన్నాం కాబట్టి మన ఇద్దరం కలిసే పోవాలి అంటారు. లేదండి నేను టీడీపీకి మాట ఇచ్చాను, చంద్రబాబు నాయుడుకి మాట ఇచ్చాను, ఆయన నాకు ప్యాకేజ్ ఇచ్చాడు సంగతి సమాచారం అంటే ఇవన్నీ మా దగ్గర చెప్పొద్దు. నువ్వు మాతో ఉంటున్నావా లేదా చెప్పు, అంతే. లేను అన్నాడు అనుకో అయిపోయాడే. ఏంటి 120 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చింది, 30 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టానన్నావు, రోజుకు 2 కోట్ల ఆదాయం వదులుకొని పాలిటిక్స్లోకి వచ్చానన్నావు. నువ్వు రోజుకు 2 కోట్ల ఆదాయం అయితే 123 కోట్లు ఎట్లా చూపిస్తావు? 700 కోట్లు చూపిస్తుండాలి నువ్వు ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కనపట్లేదుగా, దొరికిపోలా? అవునా కదా? అమరావతిలో ల్యాండ్ కొనుక్కున్నాడుగా, బ్లాక్ అండ్ వైట్ మనీ ఉంటుందన్న సంగతి దేశంలో అందరికీ తెలిసిందేగా. ఇప్పుడు అక్కడ ఎకరం 40 కోట్లు ఉందాయా మార్కెట్ రేటు. నువ్వేంది 4 లక్షలుగా వచ్చిందంటావు? ఏంది నీ వ్యవహారం? సిబిఐ ఎంక్వైరీ అంటారు, ఈడీ ఎంక్వైరీ అంటారు, అయిపోతాడు. చంద్రబాబు నాయుడుది కూడా అదే భయం. అది ఎందుకు ఈయన బీజేపీతో ఉండాలనేసి అంటున్నాడు అనేసి అంటే, ఒకప్పుడేమో ఇప్పుడు 2014లో దేశ భద్రత కోసము, సమగ్రత కోసము, సమైక్యము కోసము, అభివృద్ధి కోసము ఈనాడు రామోజీరావు గారని ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి రాసింది. 2018లో ఆయన విడిపోయి బయటకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోసము. ఇప్పుడు 2024 వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాల కోసము. ఈ మూడింటికి తేడా చూడు. 40 సంవత్సరాలు కష్టపడితే కానీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కాలా,
ఎంత నీతిగా ఉన్నాడో, ఎంత నిజాయితీగా ఉంటారు చూడమ్మా ఆయన. 13 రోజుల కన్నా 30 రోజులు కూడా ప్రైమ్ మినిస్టర్ కింద దిగిపోయాడుగా. ఒక్క ఓటే కదమ్మా, ఒక్క ఓటుతోటి ప్రైమ్ మినిస్టర్ కింద దిగిపోయాడు. ఆయన అక్కర్లేదు, కొనే ప్రసక్తే లేదన్నాడు ఆయన. ఆ నీతి నిజాయితీ చంద్రబాబు నాయుడుకి ఉందా? లేదుగా. మరి అట్లాంటి వాళ్ళు ఎట్ట దగ్గర రాణిస్తాడు? పైగా నేను చక్రం తిప్పాను అంటాడు. ఇప్పుడేమో బంగారం తిరిగినట్టు తిరుగుతున్నాడు. సో ఇక అర్ధరాత్రి అక్కడ జరిగింది ఏమీ లేదంటారు? ఏమి ఉండదమ్మా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకొక 10 రోజుల్లోనే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ఎవరితో కలుస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎవరు నిలబడుతున్నారు, ఆ నియోజకవర్గంలో ఓట్లు ఎన్ని, కులాల వారీగా మతాల వారీగా ఓట్లు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ పెడతారు, ఎన్ని బూతులు ఉంటాయి, మొత్తం డిసైడ్ అయిపోయి ఉండాలి. ఇంతవరకు ఏం డిసైడ్ చేసుకోలేదుగా. ఇటు పక్క చూద్దామనే పనితేనేమో జగన్మోహన్ రెడ్డి లిస్టు 1, 2, 3, 4, 5, 6 డిసైడ్ చేసుకుంటూ పోయాడు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి సీట్లు ప్రకటించుకుంటూ పోయాడు. ఆ సీట్లు ప్రకటించడం అనేది ఎట్ట ప్రకటిస్తాడు ఆయన అని పవన్ కళ్యాణ్ అంటాడు. బీజేపీతో పొత్తులో ఉన్నానని నువ్వే చెప్తావు. ఈయనేమో సీట్లు ప్రకటిస్తానో అట్టట ప్రకటిస్తాడండి అని ఈయన అంటాడు. అంటే ఈయన ఎవరి వైపు ఉన్నట్టు? ముందు ఆయన క్లారిటీ ఉండాలిగా. అందుకని ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క బీజేపీ వాళ్ళు, మధ్యలో పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. చివరికి అది ఏమవుతుందంటే రెంట్కి చెడ్డరే ఆడవుతుంది, అంతకంటే ఏం లేదు. వన్ ఫైన్ మార్నింగ్ ఈ బాధ, ఈ టెన్షన్ బరాయించలేక నేను ఇండిపెండెంట్గా 50 స్థానాల్లో పోటీ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బీజేపీ వాళ్ళు అదే కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు అదే కోరుకుంటున్నాడు. పైకి మటుకు ఇదంతా బిల్టప్ అనమాట, అంతే. సో జరగబోయేది ఇదే. 12వ తారీఖు మళ్ళీ రమ్మన్నారుగా. మరి రేపు 12వ తారీఖు ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. ఈక్వేషన్ తీసుకోమ్మా నువ్వు లక్ష్మి. 175 ఎమ్మెల్యే స్థానాలు, 175లో జనసేన ప్లస్ బీజేపీకి కలిపి ఒక 40 స్థానాలుగా నీకు ఇస్తే మిగిలిన 135 స్థానాలు తెలుగుదేశం పార్టీకి. పోయినసారి 175 స్థానాల్లో పోటీ చేస్తే 23 వచ్చినాయి. మరి ఇప్పుడు 135 స్థానాల్లో పోటీ చేస్తారు. పార్టీ పరిస్థితి ఏమో చాలా వీక్గా ఉంది, వ్యతిరేకత ఏమో బాగా ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య మైండ్ చెడిపోయి బుర్ర తక్కువై అర్థమైన వాగుడు వాగుతున్నాడు. అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద కాస్త కూస్త వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడాను 10 లక్షల కోట్లు అప్పైందని చెప్పి వీళ్ళే అంటున్నారు పథకాల మూలకంగా. కానీ వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది అనే ప్రశ్న వేసుకుంటాడా లేదా సామాన్య మానవుడు? మరి అట్లాంటప్పుడు ఇంక వీళ్ళకి సీట్లు ఎట్లా వస్తాయి? ఇద్దరు కలిసి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డికే బెనిఫిట్, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు. ఇద్దరు విడివిడిగా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజే, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు. ప్రజలలో బాగా సంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో వాళ్ళల్లో కొంతమందిలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. అర్బన్ ఏరియాస్లో కొంచెం వ్యతిరేకత ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. ఏమీ దొరక్క చివరికి మొట్టమొదటిలోనేమో 10 లక్షల కోట్లు అప్పన్నారు, అది పోయింది. తర్వాత ఏమో మేము 72% పోలవరం పూర్తి చేశామన్నారు, కాదన్న సంగతి తేలిపోయింది. అభివృద్ధి లేదన్నారు, ఇదిగో లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇయ్యా బాబు అని చెప్పారు, అది పోయింది. స్కూల్లో పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది అన్నారు, ఆ క్లియర్గానే చెప్పారు, అది పోయింది. మెడికల్ కాలేజీలు అన్నారు, 17 మెడికల్ కాలేజీలు పెట్టారు, 5 ఆపరేషన్లోకి వచ్చినాయి, ఇంకొక 12 ఆపరేషన్లోకి రావాలి. నెక్స్ట్ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో ఇంకొక 5 వస్తాయి. ప్రతి జిల్లాకి కూడాను ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేటువంటిది మోడీ గారి పాలసీ. దాని ప్రకారం వీళ్ళు 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 26 కాలేజీలు ఉండాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తుంది కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు. రోడ్లని కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి వేస్తున్నారు కాబట్టి ఇక వేసేటువంటి కొత్త రోడ్లు మొత్తం కూడాను పక్కాగా ఉంటాయి. 5 సంవత్సరాల దాకా మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన పని ఉండదు. 700 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యానవన ప్రాజెక్ట్ వచ్చింది మనం చూసాం, ఇండస్ట్రీస్ వచ్చింది మనం చూసాం. కియా పోతుంది అన్నారు, ఏడికి పోయింది వాడు? మేము పోవడం కాదురా బాబు, ఆ 3 లక్షల కార్ల నుంచి 6 లక్షల కార్లు తయారు చేసే విధంగా ఎక్స్పాన్షన్ పెడుతున్నారన్నారు. మనం రోడ్డు మీద చూస్తూనే ఉన్నాం ఎన్ని మోడల్స్ వచ్చినాయో. అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంది అన్నారు. వెళ్ళిపోవడం లేదురా బాబు, తెలంగాణ గవర్నమెంట్ అడిగారు కాబట్టి అక్కడ కూడా పెడదామని అనుకుంటున్నాం, మేము ఎక్కడికి పోవడం లేదని వాళ్ళు చెప్పారు. చెప్పే అన్నీ అబద్ధాలేగా. ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉంటారు. నువ్వు చెప్పింది తింటారు, నేను చెప్పింది తింటారు, మన కెమెరామెన్ చెప్పింది తింటారు. మోడీ ఏమీ మాట్లాడు, అసలు నా దగ్గరికి రావద్దని చెప్తాడు. అమిత్ షా గారి దగ్గరికి కనుక వస్తే అర్ధరాత్రి మీటింగ్ తేలేదేముండదు. పవన్ కళ్యాణ్ ఏమో ఏ సంగతి డిసైడ్ చేయడు. చంద్రబాబు నాయుడు ఏమో పిచ్చోళ్ళు చూసినోళ్ళు చూస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో జోకర్ని చేశారు. బీజేపీ వాళ్ళకి ఏమన్నా నష్టం ఉందమ్మా ఆలోచిద్దాం. తెలుగుదేశం వాళ్ళు ఒక 2 ఎంపీలు గెలిచారు, వైఎస్ఆర్సీపీ 23 ఎంపీలు గెలిచారు.
25 కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారుగా, ఇంకా ప్రాబ్లం ఏముంది ఆయనకి? శుభ్రంగా రిలేషన్స్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో వెళ్తారా? ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల స్టాండ్స్ తీసుకొని అమ్మనాభూతులు తిట్టినటువంటి రాళ్ళు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడుతో వెళ్తారా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా పోనీ. ఎటువంటి ప్రాబ్లం లేదుగా, కంఫర్టబుల్గానే ఉన్నారుగా. ఈసారి కూడా బీజేపీ వాళ్ళు గెలుస్తారుగా. ఒక 10 మంది జంపు జిల్లానీళ్ళు ఉన్నారనుకో, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. ఒక 22 మందో 23 మందో లేదంటే 25 మందో ఎంపీలు ఉంటారు. ఒక 11 మంది రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. ఇంకేం కావాలి ఆయనకి? ఆ సంగతి మళ్ళీ బయటికి చెప్పరమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ సంగతి పొరపాటున బయటికి కానీ చెప్పారంటే మేము అప్పటి నుంచే చెప్తున్నామండి వాళ్ళిద్దరు లోపాయకారు ఒప్పందం ఉందని అంటారు. అందుకని ఏమీ మాట్లాడరు. ఓకే, సో రైట్ సార్. సో మొత్తానికి ప్రజలకి క్లారిటీ ఉందంటారు. ప్రజలకి క్లారిటీ ఉంది, అమిత్ షాకి క్లారిటీ ఉంది, బీజేపీ నాయకులకి క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఎవరికై అంటే చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, పురంధరేశ్వరికి, వీళ్ళకే క్లారిటీ లేదు. అన్నిటికంటే విచిత్రం చూడమ్మా, అది ఢిల్లీలో ఏం జరిగిందో ఏందో నాకు తెలియదు అంటది పురంధరేశ్వరి. వెళ్ళింది అమిత్ షాని కలవడానికి. రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళని కనుక్కోకుండా తెలియకుండా ఉంటుందమ్మా. కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దామా. కానీ ఇది అందరూ ఏంటంటే నాటకాలు ఆడుతున్నారనమాట. సో అల్టిమేట్గా జరిగేదంటూ ఏమీ ఉండదు. రేపు 12వ తారీఖు దాకా మళ్ళీ మీరు రండి అన్నారు. 12వ తారీఖు కూడా ఏం జరుగుతుంది? పోయినసారి అర్ధరాత్రి పెట్టారండి, జనాలు అందరూ అర్ధరాత్రి మీటింగ్ అంటున్నారు, ఎగతాలు చేస్తున్నారు కాబట్టి డే టైం పెట్టుకుంటారేమో, ఏదో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ 8 o'clock పెట్టుకుంటారేమో. పెట్టుకున్నా కానీ తెలియదేం ఉండదు. పొమ్మన లేక పొగబెట్టే వారం చేస్తారు మా బీజేపీ వాళ్ళు. మొహం మీద చెప్పరు. వాళ్ళు ఇండివిజువల్గా స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 1998 నుంచి అనుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడుతో కలవడం మూలంగా వాళ్ళు నాశనం అయిపోయారమ్మా. 2014లో అదే అనుభవం, అంతకుముందు అదే అనుభవం. అందుకని ఈసారి ఏంటంటే చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు. మేము 10 మందినే పోటీ చేయిస్తాము, 2 ఎంపీ సీట్లకే పోటీ చేయిస్తామని అన్నా అంటారు. మేము ఓడిపోయినా సరే మాకు బాధ లేదంటారు. బాధే ఉంది, నిజంగానే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. తెలుగుదేశం తరఫున ఒక 2 ఎంపీలు వచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంక వాళ్ళకి బాధ ఎందుకు ఉంటుంది? అల్టిమేట్గా మధ్యలో ఏంటంటే అడకత్తెరలో పెట్టి నొక్కుతున్నారు అనమాట పవన్ కళ్యాణ్ని. ఈడేమో పిల్లముండాడు 10th క్లాస్ నాలెడ్జ్, ఏం చేయాలో తెలియక దిక్కుమో తనువు చేస్తున్నాడు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడో నీకు నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఇయ్యన్నాడు అనుకోండి, ఇచ్చే కెపాసిటీ ఆయనకి లేదు. గట్టిగా మాట్లాడితే రోజుకు 2 కోట్లని నువ్వే చెప్పావు, ఏంది నీ ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు చూపించింది ఏంది, నువ్వు మాట్లాడింది ఏంది, నీ లెక్క డొక్క బయటిది అంటారు. సుజనా చౌదరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారనుకుంటున్నావు బీజేపీలోకి? వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి కాబట్టి అందుకనే వెళ్ళారు. లేకపోతే టీడీపీని వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు పోతారు? సరే బీజేపీలో ఉన్నా కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓవట్లే, పురంధరేశ్వరి బీజేపీలో ఉన్న టీడీపీకి ఓవట్లే. కానీ అమిత్ షా ముందు వీళ్ళ వేషాలు ఏవి పనికిరావు. పోనీ ఆయన బయటకు వచ్చామని చెప్తాడా అంటే సస్తే మాట్లాడు. ఏం చేస్తాడు రా బాబు అంటే పళ్ళు రాడిపోయే పని చేస్తాడు కరెక్ట్గా అప్రాపరేట్ టైంలో. ఆ అప్రాపరేట్ టైం ఇప్పుడు నామినేషన్లు వేసేసి విత్డ్రాయల్స్ అన్నీ జరిగిపోయి ఫైనల్గా లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు అమిత్ షా గారు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, మోడీ గారు కూడా కాదు, అప్పుడు చెప్తాడనమాట. ఓకే, అప్పుడు దాకా వీళ్ళకి రోజు ప్యాంటు తడవడమే అంతే. ఓకే సార్, సో మీరు చెప్పినట్టుగా అమిత్ షా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. 5 అడుగుల 6 అంగుళాల పొడవున్న 90 కేజీలు బరువు. టేక్ ఇట్ ఈజీ అమ్మా. ఎందుకన్నానంటే నేను ఆ మాట పుట్టివాడైనా గట్టివాడు అని చెప్పడానికి అంటున్నాను నేను. వెరీ ఇంటెలిజెంట్గా ఐ స్పోక్ టు హిమ్ వన్స్ ఆర్ ట్వైస్. పార్లమెంట్ హౌస్లోనే మాట్లాడాను నేను ఆయనతో. చక్కగానే రిసీవ్ చేసుకుంటాడు, చక్కగానే మాట్లాడతాడు, సందేహం. రైట్ సార్, థ్యాంక్ యూ.